హాయ్ అండి. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. దీపావళి అందరికీ బాగా జరిగిందని అనుకుంటున్నాను. ఆ లక్ష్మీదేవి దయ వల్ల మీ ఫ్యూచర్, మా ఫ్యూచర్ అందరికీ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది మా దేవుడి గదండి. మనం మంత్కి ట్వైస్ క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను. ప్రతిసారి మనం క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎక్కువగా శుభ్రం చేసుకోవడం వల్ల ఎక్కువ సమస్యలే అని చెప్తాను నేను. ఎందుకంటే ఈ ఈ మధ్య భక్తి ఎక్కువైపోయి వీడియోస్ చాలా రకాలుగా వస్తున్నాయి. చూస్తేనే భయం వేసే పొజిషన్కి వస్తున్నాము. అలా చేస్తున్నారు. నవరాత్రులని ఏదైనా సెలబ్రిటీస్ గెటప్స్ అని చాలా చాలా వింతగా వాళ్ళ వేషధారణలతోని చాలా ఇబ్బంది అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్లో చెప్పండి. అలాగే ఒక గురువు గారు చెప్పారండి, ఆడవాళ్ళు ఇంత ఎక్కువగా పూజలు చేసి ఏం లాభం, ఇంటి యజమాని చేయాలి కానీ ఆడవాళ్ళు చేయడం వల్ల కుటుంబానికి పిల్లలకే తప్ప భర్తకి ఏముండదు. భర్త చేసింది భర్తకే మంచి జరుగుతుంది అనేది చాలామందికి తెలియక వాళ్ళకి నచ్చినట్టు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారని అన్నారు. అది కూడా ఒక్కొక్కసారి కరెక్టే అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య వీడియోస్ చూడాలంటే కూడా భయం వేస్తుందండి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసేయడం, వాటిని పాటించాలని కొన్ని సమస్యలు కూడా వస్తాయని నేను అంటాను. ఎందుకంటే మన పూర్వీకులు ఎలా చేశారు, చేసుకుంటేనే బాగుంటుందని నా ఉద్దేశం. మేమైతే నార్మల్గా చేస్తానండి. నార్మల్గా చేసుకుంటేనే చాలా పీస్ఫుల్గా ఉంటామనేది నా ఒపీనియన్. ఏది చూసి చేయాలని అనుకుంటే దాంతో సమస్యలే వస్తాయి తప్ప, ఇంట్లో ఇబ్బంది ఎక్కువనే ఉంటుంది తప్ప కూల్గా వాతావరణం అనేది ఉండదు అనేది నా ఒపీనియన్. ప్రతి ఇంట్లో ఒక్కొక్కరి ఫ్యామిలీ ఒక్కొక్కలా ఉంటుంది. కొంతమంది అది కూడా చెప్తున్నారు, 90% వరకు జెంట్స్ అనేవాళ్ళు పూజలు చేయరు, లేడీసే ఎక్కువ చేస్తారు అని. మరి జెంట్స్ చేయాలంటే జెంట్స్ చేయరు కదా, మరి ఎలా అని కూడా గురువు గారిని అడిగారు. అడిగితే వీలైనంత వరకు ఇద్దరు అండర్స్టాండింగ్తోనే చేసుకుంటే బాగుంటుంది కానీ ఒకరికి నచ్చి ఒకరికి నచ్చకుండా చేయడం కూడా కరెక్ట్ కాదు. అది ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ తప్ప ఏం లేదు అని అప్పుడు నాకు కూడా కరెక్టే అనిపించింది. మేము ఆబ్వియస్లీ అలాగే ఉంటాము. మా భర్తకు నచ్చినట్టే నేను ఉంటాను కాబట్టి నాకు ఏ సమస్య అనేది చాలా ఎక్కువగా ఉండదు అని నా ఫీలింగ్. మనం భర్తకు నచ్చినట్టు ఉంటేనే ఫ్యామిలీ అనేది కామ్ గోయింగ్గా వెళ్తుంది. నాకు నచ్చినట్టే అని అంటే అది కూడా ఒక సమస్య అనే నేను అనుకుంటాను. ఇది కూడా నేను కనిపిస్తున్నాను వీడియోలో, కానీ మా హస్బెండ్ చాలా హెల్ప్ చేశాడు. నీకు నచ్చినట్టు బొట్టు నువ్వు పెట్టుకో దేవుడికి అంటే నేను చేసుకుంటున్నాను. ఎప్పుడైనా భర్త హెల్ప్ చేస్తేనే బాగుంటుంది. అలా అయితేనే ఫ్యామిలీ చాలా డిస్టర్బ్ లేకుండా ఉంటుంది అనేది నా ఫీలింగ్. మీ ఫ్యామిలీస్ కూడా ఇలాగే ఉంటారా అనేది కామెంట్లో చెప్పండి. ఇంట్లో ఇద్దరు గొడవలు కాకుండా ఉంటేనే కదండి ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. కానీ చాలామంది చాలా రకాలుగా వీడియోస్లలో చాలా చాలా ఎక్కువగా అనిపించేలాగా చేస్తున్నారు. ఇంతకుముందు ఇంత ఎక్కువగా లేదండి. నార్మల్గా మొక్కడం అప్పుడు అందరూ బాగానే ఉన్నారు కదా. ఇప్పుడు అన్నీ ఎక్కువైపోయాయి, అన్ని సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. అన్నీ ఎక్కువైనప్పుడు సమస్యలు తగ్గాలి కదా. ఎందుకు అందరికీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి అది కూడా ఆలోచించుకోవాలి. కానీ ఎవరు ఆలోచించరు. నేను వీక్లీ వన్స్ అభిషేకాలు చేసుకుంటానండి. అది నాకు ఇష్టం. మా ఆయన నన్ను చేసుకో అంటేనే చేస్తాను. ఎందుకంటే కొన్ని అడగాలి, భర్తకు నచ్చినట్టు ఉంటేనే బాగుంటుంది కదా అనేది నా ఒపీనియన్. కాబట్టి మీకు చెప్తున్నా, అన్నీ భర్తకు నచ్చినట్టు అంటే సమస్యలు గొడవలు రాకుండా ఉండాలంటే భర్తకు నచ్చినట్టు భార్య ఉండాలి, భార్యకు నచ్చినట్టు భర్త ఉండాలి. అది తప్పదు. లేకుంటే నాదే నడవాలి అని ఈగోకి పోతే ఇబ్బందులు ఎదురవుతాయి. పిల్లల ముందు మన వాల్యూ తగ్గిపోతుంది అనేది నా ఒపీనియన్. మీరు కూడా అలాగే ఉంటే కామెంట్ చేయండి.
నాకు తెలిసింది నేను చెప్తున్నాను, ఎవరిని ఉద్దేశించి మాత్రం కాదండి. ఎందుకంటే వీడియోస్ చూసినప్పుడల్లా ఏంటి, నా వీడియోస్ దేవుడి నేను అప్పుడప్పుడు పెడతాను, రెగ్యులర్గా పెట్టానండి. ఎందుకంటే ఎవరికైనా కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కదా, దేవుడు అనేది చాలా గుప్తంగా ఉండాలి అనేది. కాకపోతే నేను కూడా అలాగే ఇన్ఫ్లుయెన్స్ అయ్యానా అని నాకే అనిపిస్తుంది, అప్పుడప్పుడు నవ్వు వస్తుంది. ఎందుకంటే ఫస్ట్లో దేవుడు ఎవరికి కనబడద్దు, మన గురువు గారులైనా మన ఇంటి దగ్గర పూజారులు ఎవరైనా మన దేవుడు రూము ఎవ్వరు అడగకుండా చూపించద్దు అనేది కూడా చెప్తారు. ఎప్పుడైనా గమనించారో లేదో తెలియదండి, నాకు మాత్రం చెప్పారు. అలా కూడా కొంచెం సెంటిమెంట్ ఉండేది. బట్ అందరూ చూపిస్తున్నారు, ఎవరికి ఇబ్బంది కావట్లేదు కదా, నాకేంటి అని నేను అనుకున్నాను. బట్ నేను ఇలాగే చేసుకుంటాను, చాలా నార్మల్గా చేసుకుంటానండి. అదే నాకు మంచిది అని నేను అనుకుంటాను. ఎవరు చేసింది చూసి చేయడం అనేది అది ఎప్పుడు తాత్కాలికమే, మనది మనకు ఉండాలి. కాబట్టి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.